ఫస్ట్ ఆఫ్ ఆల్ మహావతార్ ఫౌండేషన్ బెంగళూరు వారికి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి తెర ముందు ఉన్న వాళ్ళకి తెర వెనక ఉన్న ప్రతి మాస్టర్కి దీన్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్స్కి మెడిటేటర్లందరికీ వేల 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 కృతజ్ఞతలు. ఆధ్యాత్మిక ప్రయాణంలో సేవా సాధన అనేది ఎంత ముఖ్యమో ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి ఎంత ప్రణాళికలు వేసుకుంటారు, ఎవరెవరిని పిలవాలి అనే అద్భుతమైన ప్రణాళికలు వేస్తూ ఇంత మార్నింగ్లోన ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నందుకు, ఇంత టైంలోన, అదే డిసెంబర్ మంత్లోన అందరూ బిజీగా ఉన్న టైంలోన ఈ అందరినీ పరిచయం చేయాలన్న సదుద్దేశంతో చేస్తున్న ఈ ప్రోగ్రామ్ అంత సక్సెస్ఫుల్గా కావాలని, ప్రతి మాస్టర్ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఉండాలని, ప్రతి మాస్టర్తోన నాలాంటి వాళ్ళందరూ నేర్చుకోవాలని, మీలాంటి వాళ్ళతో నేర్చుకోవాలని మీరిచ్చిన ఈ అవకాశాన్ని నాలాంటి వాళ్ళందరూ ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎంతో దోహదపడుతుందని ఈ ప్రోగ్రాము ఆశిస్తూ, నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనే చెప్పుకోవడానికి అవకాశం కలిగించిన మీ అందరికీ, వినడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ, అమ్మ నా పేరు పిరమిడ్ విజయ్. నేను గత 29 సంవత్సరాలుగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోన సేవ చేసుకునే భాగ్యం, అందరినీ కలుసుకునే భాగ్యం, సజ్జనులతోనే కలుసుకునే భాగ్యం, ధ్యాన ప్రయాణానికి, ధ్యాన ప్రచారానికి నాలాంటి ఓ మూర్ఖుని సెలెక్ట్ చేసుకున్న పత్రిసారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆధ్యాత్మిక ప్రయాణం అనుకున్నంత సులువు కాదు, అనుకున్నంత కష్టము కాదు. అనుకున్నంత సులువు కాదు, అనుకున్నంత కష్టము కాదు. ఏ వ్యక్తి అయినా ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలంటే ఫస్ట్ ఏం ఆలోచిస్తాము? ఏదైనా ఒక చిన్న వస్తువు కొనుక్కోవాలి అంటే ఏం చేస్తాం మనము? ఈ మధ్య అయితే సెర్చ్ వచ్చినాయి, అది ఎంత లైఫ్ ఉంది, దాని గ్యారంటీ ఏమి, దాని బ్యాక్గ్రౌండ్ ఏమి, దాని ప్రొడక్షన్కి అంటే దాని విషయం పట్ల సంపూర్ణంగా కొనుక్కుంటున్నాం. చిన్న శారీ కొనుక్కోవాలన్నా, షూ కొనుక్కోవాలన్నా, లేదంటే ఏదైనా ఒక చిన్న మిక్సీ కొనుక్కోవాలన్నా, ఒక జార్ కొనుక్కోవాలన్నా ఆ కంపెనీ చరిత్ర అంతా చూస్తున్నాం. అంటే ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఒక సంవత్సరం పనికి వచ్చే ఆ చిన్న విషయాన్నే మనం అంతసేపు దాన్ని సెర్చ్ చేసి దానికి ఎంతమంది వ్యూవర్స్ ఏం చెప్తున్నారు, దాని ఒపీనియన్ కనుక్కుంటున్నారే. అలాంటిది భూలోక యాత్రకి ఎన్నో వందల జన్మల కోసం వెయిట్ చేసి ఈ బాడీ కోసము, ఈ శరీరం కోసము, ఈ భూలోక యాత్ర కోసము విశ్వ ప్రణాళికలో భాగంగా ఈ భూలోకంలోకి మనం వచ్చినామే. ఈ భూలోకంలోకి వచ్చిన మనము ఇంకెంత జాగ్రత్త పడాలా? ఆధ్యాత్మిక ప్రయాణానికి ఏ విధంగా కష్టపడాలి, ఎలా సాధన చేయాలి, ఎలా ప్రచారం చేయాలి? ఒక చిన్న మిక్సీ కొనుక్కోవడానికే 3 సంవత్సరాలు గ్యారెంటీ ఉందా, వ్యారెంటీ ఉందా అని కనుక్కుంటున్న మనము కొన్ని వందల సంవత్సరాల పైన వెయిట్ చేసి తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకొని ఈ భూలోకంలోకి వచ్చి ఇక్కడ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఆర్గనైజేషన్ ఏంది, పిఎస్ఎస్ ఏమైంది, గురువు ఏంది, ఏ విధంగా స్టార్ట్ చేయాలా, సాధన ఏ విధంగా చేసుకోవాలి, సజ్జన సాంగత్యం ఏ విధంగా చేయాలి, ధ్యాన ప్రచారం ఏ విధంగా చేయాలి, పిరమిడ్ అంటే ఏంది, ఇంకెంత కనుక్కోవాలా? మన కొడుకుని చిన్న స్కూల్కి పంపించాలంటేనే ఆ స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడికి ఎంసెట్ కొడతాడా, ఐసెట్ కొడతాడా, ఇంక ఏదేదో జీఈ కొడతాడా, ఎంఎంటీ, ఐఐటి చేస్తాడా, ఐఏఎస్ కావాలని పెళ్ళైన రోజుల నుంచి వానికి పెళ్లి చేసేంత వరకు మనం ప్రణాళికలు వేసుకుంటున్నాం. చిన్న విషయమే కదా. ఈ జర్నీ అంతా 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మహా అంటే ఇప్పుడున్న దానికి 80 సంవత్సరాలు కొట్టాలంటే ఆ 80 సంవత్సరాలు బతికేదే కదా. దీనికోసమే, చిన్న ప్రయాణం కోసమే మన సోలు కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు కలిగిన ఈ సోలు, ఈ వృద్ధాత్మలు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? జాగ్రత్తగా ఎట్లా ఉండాలి? ధ్యానం ఎట్లా చేయాలి? ధ్యాన ప్రచారం ఎలా చేయాలి? అనేది ఇంకెంత హోంవర్క్ చేయాలి? మిక్సీ కొనుక్కుంటేనే అంత హోంవర్క్ చేస్తున్నప్పుడు ఈ భూలోకంలోకి మనం వచ్చినప్పుడు ఇంకెంత జాగ్రత్త తీసుకొని వ్యవహరించాలి?
ఇంకెంత సీనియర్ అంట. ఒక 20 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో, 4 సంవత్సరాల్లో, 5 సంవత్సరాలు సీనియర్ అయినంత మాత్రాన మనకేం కొమ్ములేం రాలే కదా! వాడు ముందొచ్చినాడు అంతే. నువ్వు వెనకాలొచ్చినావు. కానీ నీకు కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది గదా! ఈ టైంలో నువ్వు రావాలి కాబట్టి నువ్వు ఇప్పుడు జాయిన్ అయినావు. ఇప్పుడొచ్చే పిల్లలు క్రిస్టల్ బేబీస్. వాళ్ళు మనల్ని క్యారీ చేస్తున్నారు. మన లెగసీని అంటే ఆధ్యాత్మిక ప్రయాణం మనం కొంచెం ముందుకు తీసుకెళ్తే, ఆ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి దానికి కావాల్సిన విశ్వ ప్రణాళికలో భాగంగా వాళ్ళు ఇప్పుడు జన్మ తీసుకుంటారు మన తర్వాత వచ్చేవాడు. అంతే. ముందొచ్చినోడికి ఏం కొమ్ములేం లేవు. వాడికేం తెలీదు. ఈ రోజు వచ్చిన వాడికి కూడా అన్నీ తెలిసుంటాయి. కదమ్మా! సో, ఏదైతే ఉంటుందో, ఏ విషయం పట్లయితే అవగాహన కావాలనో, ఆ విషయం పట్ల ఫస్ట్ అవగాహన చేసుకోవాలా. నేను ఎంతసేపు సాధన చేయాలి? ఈ భూలోకంలో నా పాత్ర ఏంది? నేనొచ్చిన పనేంది? ఏ పర్పస్ కోసమైతే ఈ భూలోకంలోకొచ్చినాను? ఏ పర్పస్ కోసమైతే జన్మ తీసుకుంటున్నాను? ఆ పర్పస్ విలువ మనం కనుక్కున్నామా? దానికోసం సాధన చేసినామా? ఆ సాధన చేసే దాంట్లోనే మనం ఎంతవరకు సక్సెస్ అయితున్నాం? మనకెన్ని కలర్స్ ఉన్నాయి. వాడు మెచ్చుకోవాలనో, వీడికి ఏదో చేయాలనో, వాడు మా వానితో మెప్పు పొందాలనో, లేదంటే వానితో ఉంటే మనకి ఎనర్జీ వస్తుందనో, లేదంటే వానికి బానిసత్వం ఎవడికి బానిసత్వం చేసే అవసరం ఏం లేదు. ఆధ్యాత్మికంలో ముందున్న వాడికో, బాగా సాధన చేసిన వాడికి బానిసత్వం చేసే అవసరం లేదు. మన సోల్ అనేది ఫ్రీడమ్. కాబట్టి ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి కదా! ఈరోజు నేను ఉదయం లేసినప్పటి నుంచి విజయ్ అనేవాడు వచ్చినాడు. ఆ జూమ్ సెషన్‌లో చెప్పినాడు. వాడు చెప్పింది కరెక్టా? కాదా? నువ్వు పడుకునేటప్పుడు ఈరోజు మార్నింగ్ లేసినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎవరెవరితో ఏమేమి వ్యవహారం చేసినాము? ఆ పలుకు మనం కరెక్ట్ పలికినామా? మన మాటల్లో నాకు స్పష్టత ఉందా? మనం చేసే ఆలోచనలో స్పష్టత ఉందా? ఈరోజు మనం ధ్యాన ప్రచారం చేసుకుంటున్నప్పుడు కరెక్ట్ ప్రణాళికలు యేసుకుంటున్నామా? లేకుంటే పలానా ప్రచారం చేసే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈరోజు నా ఆత్మకి ఎంత నేను పురోగతి చెందుతున్నాను? ఈరోజు నాకొచ్చిన విలువైన జీవితమే ఇది. చాలా విలువైన జీవితం. ఏదో పెద్ద మాడి కొనుక్కుంటానో, ఒక పెద్ద కారు కొనుక్కుంటానో, పెద్ద ఫ్లాట్ కొనుక్కుంటానో, పెద్ద అపార్ట్మెంట్లు నేను కట్టినానంటే ఎవడికి కావాలి అవన్నీ? ఎవ్వడికి అవసరం లేదు. నీ ప్రయారిటీ అది కాబట్టి దాని మీద నీ ఎనర్జీ పెట్టినావు. ఇంకోటికి ఇంకొక ప్రయారిటీ ఉంటుంది కాబట్టి వాడికి ఒక పెద్ద పొలిటీషియన్ అయిపోయినాడు. ఇంకోటి వాడు ప్రయారిటీ వాడు పెట్టినాడు కాబట్టి వాడి ఎనర్జీస్ దాని మీద పెట్టినాడు కాబట్టి దాంట్లో సక్సీడ్ అయినాడు. నీవు ఆధ్యాత్మిక ప్రయాణంలో సక్సెస్ కావాలి అనుకుంటే నీ ఎనర్జీస్ ఇట్లే పెడతావు. ఇట్లే పెట్టాలనుకుంటే ఆ బిజినెస్ సూత్రం ఏముంది? లాభ నష్టాలు బేరీ చేసుకుంటాడు. కరెక్ట్ ప్రణాళికలు వేసుకుంటాడు. మార్కెటింగ్ చేసుకుంటాడు. ప్రోడక్ట్ గురించి అద్భుతంగా చెప్తాడు వాళ్ళకి. కాబట్టి వాడు సక్సెస్ అయినాడు. అంత మాత్రాన వాడు సక్సెస్ అయితే ఎట్లయిపోతుంది? వాడి జీవితంలో వాడి భూలోక యాత్రకు వచ్చినప్పుడు వాడు చేసుకోవాలి కాబట్టి గత జన్మలో లాంటి ఏదో వాడి దాంట్లో మిగిలిపోయింది, వాడి కోరికలు ఏదన్నా ఉన్నాయి కాబట్టి వాడు సక్సెస్ అయినాడు. అంత పెద్ద బిర్లా అయినాడు, టాటా అయినాడు, అంబానీ అయినాడు. అంతే. వానిలాగా మనం కాలేదే, మన కొడుకు కాలేదే, ఇలాంటి వాడు ఐఏఎస్ అయినాడు అంటే వాడు ఐఏఎస్ అయినాడు వాని ప్రణాళికలో భాగంగా. నీ ప్రణాళికలో భాగంగా అది లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది కాదు కదా! కాదు. నువ్వు వచ్చిన పర్పస్ వేరే. నువ్వు సెలెక్ట్ చేసుకున్న జీవితం వేరే. పైన నువ్వు తల్లిదండ్రులని సెలెక్ట్ చేసుకోకముందు సెలెక్ట్ చేసుకోకముందు ఏ తల్లిదండ్రులనైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ తల్లిదండ్రులు నీకు సపోర్ట్ చేస్తున్నారా లేదా? భూలోకంలో సపోర్ట్ చేసేకే వాళ్ళు కావాలి కాబట్టి నువ్వు భూలోకంలోకి వచ్చినావు. వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నావు, భూలోకంలోకి వచ్చినావు. అప్పుడు సరైన గురువు కావాలి కదా! సత్యం చెప్పే గురువు కావాలి. సత్యం చెప్పే గురువు కావాలా? ధర్మబద్ధంగా గురువు ఉన్నాడా? సత్యం కరెక్ట్‌గా చెప్తున్నాడా? ఆయన చెప్పింది ఆచరిస్తున్నాడా? అవి కూడా కనుక్కోవాలి కదా! నువ్వు పోయే సొసైటీ ఏముంది? దాని బ్యాక్‌గ్రౌండ్ ఏమి? దాని సిలబస్ ఏమి? కనుక్కోవాలి కదా! అట్లా రిసర్చ్ చేస్తే నా జీవితంలో భాగంగానో లేకపోతే నాకు నా స్నేహితులు నన్ను మోసం చేసి నాకు సహకరించిన నా స్నేహితులు వాళ్ళిద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మోసం చేసిన నా స్నేహితులు ఇద్దరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళే ఆ రోజు మోసం చేయకపోతే ఈ రోజు వచ్చి నేను ఈడ కూర్చునేటోని కాదు కదా! 20 సంవత్సరాలు నేను ఈడొచ్చి మాట్లాడేవాడినే కాదు కదా! మనకు ఫస్ట్ గురువులు వాళ్ళు. మనని ఎవడైతే మోసం చేశాడో, మన అజాగ్రత్త వల్ల మనం ఏదైతే మోసం పోయినామో, ఆ ఫస్ట్ గురువులు వాళ్ళిద్దరు. వాళ్ళని ఫస్ట్ నువ్వు కృతజ్ఞత తెలుపుకో. ఎవడైతే నిన్ను నష్టపుచ్చింటాడో వాడిని ఫస్ట్ నువ్వు కృతజ్ఞత తెలుపుకో. ఎందుకు? వాడు మోసం చేయబట్టే కదా ఇంకొక మార్గం లేకపోయింది. వాడు మోసం చేయకపోయింటే నేను కూడా ఇంకో యాదో కాంట్రాక్టరో లేదంటే XYZ ఏ బిజినెస్‌లో నేను సెటిల్ అయితా ఉంటుంది. ఈడెందుకు వస్తా ఉంటుంది? వాడు కొట్టిన దెబ్బకి
దిమ్మ తిరిగి బొమ్మ కనపడి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన. సింపుల్ అంతే. వానికే కదా నువ్వు ఫస్ట్ కృతజ్ఞత తెలుపుకోవాల్సింది. ఆ తర్వాత ఏమైపోయింది, ఏం చేతగానోడు మాదిరిపోయి బాబా దగ్గర కూర్చుంటే ఆయన ఏదో కొంచెం భిక్ష వేస్తే, ఆయన జ్ఞాన భిక్షనో ఏదో స్వాధ్యాయమో అదేదో పారాయణమో అది ఇది చేయమంటే ఆయన అరే రారా ఇక రా, అదో నువ్వు ఒక నువ్వు ఫెయిల్యూర్ అక్కడ, ఇక రా నీకు నేను ఏదో ఒక మార్గం చూపిస్తారా అని ఆయన కొంచెం దయదలిసి ఆయన ఆ జర్నీలో ఆయన ఒక భాగమై ఆ జర్నీలోన భక్తి మార్గంలోన కొద్దిగా అంతో ఎంతో సాధన చేసి అంతో ఎంతో సిన్సియర్గా పనిచేసి ఆ పారాయణం చేసి ఆయనకి ఏదో మెప్పించి ఒక ఏదో రకంగా చేస్తే అరే భయ్ ఇక్కడి నుంచి అయిపోయింది, భక్తి మార్గం నుంచి ధ్యాన మార్గం లేకపోరా నువ్వు ఇక్కడి నుంచి వద్దు అని ఆడొక సీన్ క్రియేట్ చేసి ఆడ నుంచి మళ్ళా ఆడ సేమ్ అదే ఇంకా అక్కడి నుంచి మళ్ళా పిఎస్ఎస్ఎం లేకి 29 సంవత్సరాల క్రితం ఈ పిఎస్ఎస్ఎం లేకి ఆయన ఏదో దయ తెలిస్తే వచ్చినాడు, శుభాష్పత్రి దయ తెలిస్తే వచ్చినాడు, రా 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 ఇక్కడ రా, ఇంకా అంతా చేసి ఇక్కడికి వచ్చినావు కదా అని ఆయన దయ తెలిసి కొంచెం పక్కన పెట్టుకుంటే రోజు ఆయన చూసి దాన్ని ఏదో అందరు మీ అట్లా వాళ్ళందరూ కొద్ది కొద్దిగా చూసి 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 ఆ మేడం ఇట్లా చేస్తుంది, ఆ సార్ ఇట్లా చేస్తున్నాడు, ఆ సార్ ఇట్లా చేస్తున్నాడు అందరితో కనుక్కొని కొంచెం ఏదో నాకున్న కొద్దిపాటి అవగాహనతోన కొద్దిగా జర్నీ 27 సంవత్సరాలు చేశాను. అప్పుడు ఊరికెందుకుంటావు రా అని పిలిచి పత్రి సారు ఏం చెప్పాడు, నాయన నేను ఈ భూలోక యాత్రకు వచ్చిన ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తున్నా, నీ జీవితాంతం పిరమిడ్లు చేసి అమ్మరా నాయన అన్నాడు. సరే సార్, నేను ఆర్ట్ స్టూడెంట్ సార్, నాకు ఎల్ఎల్బి స్టూడెంట్, నాకేం తెలియదని మనసులో అనుకొని ఆయన గురువు చెప్పింటాడు కదా, అంతకన్నా ముందే నేను బాబా బుక్ పారాయణం చేసినాను కాబట్టి గురువు విలువ తెలుసు, కాబట్టి నాకు గురు మాట విలువ తెలుసు కాబట్టి నేను ఏం చేసిన సరే స్వామి నువ్వేం చెప్తే అది చేస్తాను స్వామి అని నాకేం తెలియకపోయినా నేను ఆ పిరమిడ్ గురించి కొంచెము ఆయన చెప్పినట్లు చేద్దాంలే అని నాకు బళ్ళారిలో అప్పచెప్తే సార్ మళ్ళా ఊరుకొండకి వస్తే ఓ పుణ్యాత్మురాలు అదో నాయన నువ్వు వస్తున్నావు కదా నీ గురువు ఏదైతే చెప్పినాడో దానికి నేను ఒక సిలబస్ రెడీ చేసినానని ఊరవకొండకు వచ్చి ఆ బుక్ ఇస్తే ఆ అంబడిపూడి గారి బుక్లోనే కొద్దిగా చదివితే కొద్దిగా పిరమిడ్ గురించి అవగాహన వచ్చింది. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి తక్కువ టైంలో చెప్పాలి కాబట్టి హాఫ్ అన్ అవరే ఉంది కాబట్టి అంత కట్ చేసి చెప్పాల్సి వస్తుంది కాబట్టి మిగతా పోర్షన్ అంతా కట్ చేసిన. లేదంటే ఇంకొక పెద్ద కథ ఉంది నా కథ, అదంతా ఎప్పుడైనా చెప్తా ఏమ్మా దాన్ని, కాబట్టి దాన్ని అట్లా లైన్లో చెప్పాలి కాబట్టి దాన్ని అట్లా కట్ చేస్తూ చెప్తాను. అట్లా ఆయన ఆ అతి సాధారణమైన బండి మీద ఇడ్లీలు వేసుకునేవాడే నాకు ఫస్ట్ గురువు, ఆయనే నాకు ఫస్ట్ పిరమిడ్ ఎట్లా చేయాలో నేర్పించినాడు. ఆయన కృతజ్ఞత తెలుపుకుంటూ ఆ మేడంకు కృతజ్ఞత తెలుపుకుంటూ అప్పుడు పిరమిడ్ ప్రయాణం అనేది స్టార్ట్ చేసిన. లక్షల కిలోమీటర్లు తిరిగిన, వేలు కాదు లక్షల కిలోమీటర్లు తిరిగిన. ఒక 8-10 సంవత్సరాలు నిద్రపోలేదు, రోజుకి 2 గంటలు నిద్రపోయినా. 8-9 సంవత్సరాలు రోజుకి 2 గంటలు, అది కూడా అన్నం ఎప్పుడు అన్నం అంటే ఎట్లుంటుందో, అన్నం ఉంటే పత్రి సార్ ఇంట్లో వాళ్ళ ఇంటికి పోతే ఆ పత్రి సార్ వాళ్ళమ్మ ఫస్ట్ పిలిచిరా అన్నం తిందురా అనేటోడు. సార్ అయినా కానీ అబ్బాయి ఫస్ట్ పోయి అన్నం తినిపోయా అనేటోడు. అదేదో నీ గొప్ప కోసం చెప్పుకోవటం లేదు, నా గొప్ప కోసం ఏమి ఇక్కడ చెప్పుకోవటం లేదు. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నా అంటే నీకు అరుదైన అవకాశం ఇచ్చినాడు గురువు. ఈ భూలోక యాత్రలో ఆత్మ ఎదుగుదల కోసము విశ్వ ప్రణాళికలో భాగంగా నీ గురువు ఏమన్నాడు, నీ గతము తెలుసు, నీ భవిష్యత్తు తెలుసు, నీ వర్తమానం తెలుసు. గురువు అనేవాడికి ఆయన కరెక్ట్ గైడ్ కదా. నాకన్నా ఎక్కువ తెలిసిన బ్రహ్మర్షి అంటే ఏమన్నాడు, గతం తెలిసిన వాడు, వర్తమానం తెలిసిన వాడు, భవిష్యత్తు తెలిసిన వాడే గురువు. కాబట్టి నా గురువు నాకు కరెక్ట్ గైడ్ చేసి ఉంటాడు కదా. ఆ గైడ్ చేసినప్పుడు ఆయన నాకు ఏ పని చెప్పినాడో మనసా వాచ త్రికరణ శుద్ధిగా నేను పని చేయాలి కదా. అన్నం పెట్టినాడు కదా, నాకు అన్నం పెట్టినాడు. అన్నం పెట్టినోడికి విశ్వాసంగా పని చేయాలి కదా. పోనీ అట్లీట్స్ పెట్టి గురువు కాకోకుండా కూడా ఆ రోజు అన్నం పెట్టినాడు కదా. ఆ విషయానికైనా కానీ నాకు పెళ్లి చేసినాడు, మీ బెంగళూరులోనే పెళ్లి చేసినాడు, బుద్ధ పౌర్ణమిలో పెళ్లి చేసినాడు, అన్నం పెట్టినాడు. అది నీ ముందర ఒక అదుగా పట్టని ఒక పిరమిడ్ అనేది ఇచ్చినాడు. లేదంటే విజయ్ అంటే ఎవడు గుర్తుపడతాడు, ఊర్లో వాడు కనీసం పక్కింటోడు కూడా గుర్తుపడుతున్నాడు. ఏదో పిరమిడ్ అని ఆయన దయ వల్ల ఇచ్చినాడు కాబట్టి పెట్టుకొని 4 ఏదో 10 మందికి తెలిసి అది అట్లా పని చేసుకున్నారు.
కదా. అన్నప్పుడు గురువు చెప్పిన మాట ఎంత తినల్లా? నీ గురువు ఒక ప్లాట్ఫామ్ ఇస్తాడు, గురువు ఒక నీకు చెప్తాడు, నువ్వు చేసుకోని ఆయన ఈ పని చేసుకో, నువ్వు ఈ పని చేసుకోవాలి, ఆ పని చేసుకోవాలి కదా. అట్లా పని చేసుకుంటా భారతదేశం అంతా కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగిన, నేను పత్రిసారి కొన్ని లక్షల కిలోమీటర్లు తిరిగిన, ఎన్ని అవస్థలు పడాలన్నా అన్ని అవస్థలు పడినాం, ఎంత అవస్థ పడాలన్నా అంత అవస్థ పడినాం. అంటే ఇనిషియల్ స్టేజ్లో చెప్పి 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 ఒక 8 గంటలు చెప్తే ఇద్దరు ముగ్గురు అనుకోండి, ఎంత దూరం అన్నా పోతే ఢిల్లీకి పోతే 2 క్యాప్లు అమ్మేసి వస్తే అప్ప 2 క్యాప్లు అమ్మినాను. ఆయన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, నేను వచ్చేసి 51.51 డిగ్రీస్. ఇదే కథ. ఆయన ఒక కథ, నాది ఒక కథ. ఆయన ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, నా దగ్గరికి వస్తే 51.51 డిగ్రీస్. ఇంకా మొదలు పెట్టడం అనమాట. దాంట్లో ఆ పాలు పెట్టు, బ్యాటరీ పెట్టు, లోపల పెట్టు, తల మీద పెట్టుకో, తలకాయ నొప్పి పోతుంది, చెస్ట్ మీద పెట్టుకో, ఆస్తమా, టీబీ అన్ని తగ్గిపోతాయి, కడుపులో అల్సర్ ప్రాబ్లం తగ్గిపోతుంది, దాని కింద కూర్చుంటే త్వరగా ఆధ్యాత్మికంగా ఉన్న స్థానికి వెళ్ళిపోతాం. ఆ 1/3 హైట్ లో కూర్చుంటే ఎక్కువసేపు ధ్యానం చేయడం వల్ల, పిరమిడ్ లో ధ్యానం చేయడం వల్ల త్వరగా 6:30 స్థితికి వెళ్ళిపోతావు. నువ్వు ఏ రోగాన్నన్నా తగ్గించుకోవచ్చు. ఎప్పుడు పిరమిడ్ లో నార్త్ ఫేస్ చేసుకునే కూర్చోవాలా, నార్త్ సైడ్ పెట్టుకుని తల పెట్టుకో, పడుకునేది ఒక్క పిరమిడ్ లో మాత్రమే నార్త్ సైడ్ తల పెట్టుకొని పడుకోవాలా. మిగతాది మామూలుగా హిందూ సాంప్రదాయ ప్రకారంగా నార్త్ వైపు తల పెట్టుకొని పడుకోరు, కానీ పిరమిడ్ లో నార్త్ వైపు తల పెట్టుకునే పడుకోవాలి. ఎందుకంటే దానికి ఒక సైంటిఫిక్ రిసర్చ్ ఉంది కాబట్టి. సౌత్ నార్త్ పోల్ లో ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి, 1/3 హైట్ లో ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రిసర్చ్ చేసేటప్పుడు ఆ ప్రపంచంలో పిరమిడ్ మీద రీసెర్చ్ చేసినంత ఇన్ఫర్మేషన్ ఏ దాని మీద లేదు. ఏ రకమైన రోగాన్ని అయినా తగ్గించుకోవచ్చు. బ్రహ్మాశ్రమంలోన ధ్యానము, ఆనాపానసతి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, పిరమిడ్ శక్తిని ఈ 4 ఉపయోగించుకొని సేవ, ఈ 5 ఉపయోగించుకొని ఎవడైతే ఆధ్యాత్మిక సేవ చేస్తారో, ఈ భూలోక యాత్ర ధ్యానం అనే ఈ భూలోక యాత్రను ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళ అందరికి జయమే జయము, జయమే జయం. ఈ చాలా మంది అంటుంటారు, నేను ధ్యానం చేస్తున్నానండి, నాకు కష్టాలు వచ్చినాయంటే, కష్టాలు ఎందుకు వచ్చినాయి భయ్? కష్టాలు ఎందుకు వచ్చినాయి? నీ ప్రీవియస్ కర్మలు ఏమైనా కర్మలు ఉంటే 100 రూపాయలు అనుభవించేది వాళ్ళు ఏదో దయ తెలిసి పైన మాస్టర్స్ నీకు ఒక 10% చేసింటారు అంతే. 100 రూపాయలు ఉండేది 10%. ఆ 10% అన్న నువ్వు అనుభవించుకోకుండా నువ్వేం విఐపి వస్తేనే ఏ కష్టాలు లేకోకుండా రా 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 ఇటు కూర్చుంటే వాషింగ్ పౌడర్ నిర్మాణ దాంట్లోకి వేసేస్తేనే అన్ని కష్టాలన్నీ పోయి ఏమి సుఖానికంటే ఇంక అందరూ ఇడికి వస్తారు. ఇంకా ఆడెందుకుంటారు? ఆధ్యాత్మిక మార్గంలో అందరూ వస్తారు. అయ్యో నేను వచ్చిన తర్వాత నాకు ఈ లాస్ అయిందని అంటే, ఆడ 1 కోటి రూపాయలు లాస్ అయ్యేది ధ్యానంకి వచ్చినావు కాబట్టి నీకు 20 లక్షల్లో లాస్ అయిపోయింది. 80 లక్షలు అయితే నువ్వు సేఫ్ అయిపోయినావు కదా. అదే ఈడికి రాకుండా ఆడే ఉండింటే మొత్తం పోతాడు, గోల్ అయిపోతాడు. ఇంకా మళ్ళీ నువ్వు జీరో నుంచి మొదలు పెట్టి మళ్ళీ ఈడికి రావాలంటే ఇంకొక కథ అయిపోతాడు కదా. చాలా మంది కంప్లైంట్, మా పిల్లోడు ఈడికి వచ్చినాక ఇది అది వచ్చింది. అరే భయ్, అవన్నీ ఏమొద్దు భయ్. ధ్యానం చేయాల, ధ్యాన ప్రచారం చేయాలి. ఈ శరీరంలో ఉన్న టైంలోనే సాధన 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 సాధన, సేవ సేవ సేవ, ధ్యాన ప్రచారం చేయండి. భగవంతుడు ఇంత గొప్ప నోరిచ్చినాడు, కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి, ఆర్థికంగా కొంచెం అంత ఎంతో 10 రూపాయలు పెట్టుకోగలుగుతాం. ఆ 10 రూపాయలు లేనివాడు కూడా ఏ బస్ స్టాప్ కాడి కింద 4 ప్యాంప్లెట్లు ఎవరైనా యా ధ్యాన కేంద్రానికి పోయినా కానీ 10% ఒక 20 ప్యాంప్లెట్ రోజు పెట్టుకుని రోజు 10 మందికి చెప్పినా ఎంత అవుతుంది? రోజుకి 10 మందికి చెప్తే 30 రోజులకి 10 మంది 300 రూపాయలు, 300 300 అంటే 365 రోజులు ఎంత అవుతుంది? లెక్క వేసుకోండి. అన్ని రమారమి 12,000 13,000 మందికి ఒక సంవత్సరంలో మీరు చెప్పగలుగుతారు కదా. ఒక ధ్యానం చెప్తున్నారంటే ఊరికి చిన్న విషయం కాదు. ఏదో పోయిన ప్యాషన్తో ధ్యానం చెప్పటం లేదు. అందరు అంటారు కదా, బుక్కులు ఇస్తే అంతవరకు, బట్టలు ఇస్తే ఇంతవరకు, అన్నం పెడితే ఇంతవరకు. అది కాదు. ఆధ్యాత్మిక సేవ అంటే, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పాలి అని అంటే, ఈ పూర్ణాత్మలో లీనమయ్యేంత వరకు ఈ యొక్క ఆత్మకి నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు. వాడు ఈరోజు చెప్పొచ్చు నాయన ధ్యానం చేయండి అంటే వాడు వినకపోవచ్చు, ఎందుకంటే వాడు జ్ఞానే అయిండొచ్చు, వాడు అనుభవించేకే వచ్చిండొచ్చు. వాడు నీ మాట వినడు. నీ ఇంట్లో వాళ్ళు నీ మాట వినడు చక్కగా. ఎందుకు వినరు అని అంటే, నీ ఇంట్లోనే ప్రహ్లాదుడు, నీ ఇంట్లో హిరణ్యకశిపుడు ఉంటేనే మనం ప్రతిరోజు చక్కగా ఉంటాం. అందరు చక్కగా ఉంటే ఆడట్లే చేస్తాం చెప్పండి. మన ఇంట్లో వాళ్ళు చక్కగా లేకపోతేనే మనం చక్కగా ఉంటాం కదా. మన గురువులంతా మనని ఎవడైతే ఇబ్బంది పెడతాడో ఫస్ట్ గురువులు వాళ్ళే కదా మనకి. వాళ్ళని తప్పించుకొని ధ్యాన ప్రచారానికి పోవాలా.
వాళ్ళు రాకముందే ధ్యానం చేసుకోవాలా, మళ్ళీ వాళ్ళు వస్తేనే ఆఫ్ చేసుకోవాలా? కరెక్టే కదా. వాళ్ళు మన ఫస్ట్ గురువులు. వాళ్ళు ఎంతైతే హడల్స్ క్రియేట్ చేస్తా ఉంటే దాన్ని తప్పించుకొని పోతుంటే మనకి ఎంత ఉందో తెలుసుకోవాలి కదా. మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో మనకు తెలియాలి కదా. అన్ని చక్కగా ఉంటే ధ్యానం చేసేది ఏముంది, ఎవడైనా చేస్తాడు. అట్లా చేసుకుంటా ఎంతో మందికి సేవ చేసుకునే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి మాస్టర్ ఎంత కష్టపడతారు. వాళ్ళ డబ్బు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ సమయం ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు ఎంత సాధన చేస్తున్నారు, ఎన్ని బుక్స్ చదువుతారు, ఎంతమందికి ధ్యాన ప్రచారం చేయాలని ప్రతిరోజు లక్షల మంది. మనం అనుకుంటాము ఒక్కొక్క విలేజ్కి పోతే ఒక్కొక్కరి ఆధ్యాత్మిక ప్రయాణం వింటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. చేతుల్లో 10 రూపాయలు లేకపోయినా ఇంటికి పోయి, కర్ణాటకలో నేను వేణుగోపాల్ రెడ్డి అద్భుతంగా చేస్తే, ఎక్కడో లాస్ట్ ఒక విలేజ్కి పోతే పాపము వాళ్ళ ఇంట్లోన చెప్పకూడదు కానీ ఏ మాత్రం సదుపాయం లేని ఒక మహాతల్లి అన్నం వాళ్ళ ఇంటికి పోయి ఉంటే చూసే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అలాంటి వాళ్ళు వచ్చి ధ్యాన ప్రచారం చేస్తాను. మంగళసూత్రం కుదిపెట్టి బండి తీసుకున్న మహాతల్లి ఉంది. అందరు మంగళసూత్రం పెట్టి ఏదో చేయమని చెప్పడం అట్లా ఇన్స్పిరేషన్ కాదు. ఆవిడకున్న ఆ రోజు ఆర్థికంగా ఉన్న పరిస్థితులకు ధ్యాన ప్రచారం చేయాలని ఇంట్రెస్ట్తో భర్తను ఒప్పించి, ఆవిడ బండే రాదంట, తీసుకొని పోయి షోరూమ్ లో నుంచి తీసి ఆన్ చేసి డైరెక్ట్ పోయి గుద్దేసింది అంతే. ఇంకా మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ ఒక కథ. అట్లా ఏం తెలియకపోయినా ఏదో ఉత్సాహంగా చేయాలని పోయి కొన్ని కష్టాలు కూడా తెచ్చుకుంటుంటారు. అట్లా కాకోకుండా నేర్పుతో ఓర్పుతోన ధ్యాన ప్రయాణం చేయాలని. ఎందుకంటే అంత మనం చేస్తున్న మహాయజ్ఞము అంత చిన్న విషయం కాదు. నీ గురువు అంత చిన్నోడేం కాదు. ఆయనే ప్రకటితం చేసుకున్నాడు. నేను 2500 సంవత్సరాల క్రితము, 2600 సంవత్సరాలు అనుకో, 2500 రమారమి 600 సంవత్సరాల క్రితము నేను బుద్ధుని దగ్గర నేను ఆనందుడు అని చెప్పినాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర డైరెక్ట్ పోయి కూర్చోగలిగిన వాడు ఎవరు? ఆర్డీఓనో ఎండిఓనో ఎవడో ఉంటాడు. అట్లాంటిది బుద్ధుని పక్కన కూర్చోగలిగిన శక్తివంతుడు ఆనందుడు ఉన్నప్పుడు, ఆనందుడు ఎంత ఎనర్జీ ఉన్నవాడు. బుద్ధుడే ఒక దగ్గర అంటాడు, నేను ఈ రోజు నా వాణి కాదు, 2500 సంవత్సరాల తర్వాత మళ్ళా నీ భూలోక యాత్రకు వచ్చిన తర్వాత ఈ ఆనాపాన సత్య అనేది విశ్వవ్యాప్తం అయిపోతుంది అంటాడు. అప్పుడు ఎన్నో సందర్భంలో సార్ అంటాడు, ప్రతి పిరమిడ్ మాస్టర్స్ విశ్వ ప్రణాళికలో భాగంగా ఈ భూలోకంలో అవతరించిన అందుకే డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్ అంటున్నాను నేను అని తనే చెప్పినాడు. అంత శక్తివంతుడి దగ్గర నువ్వు ఉన్నావు అని అంటే నువ్వెంత శక్తివంతుడు. ఒక కలెక్టర్ దగ్గరికి నువ్వు పోతున్నావు అంటే నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఆ స్థాయిలో ఉండగలుగుతున్నావు. అంటే పత్రి సార్ అంత స్థాయికి నువ్వు ఆయనతో జర్నీ చేస్తున్నావు అంటే నీకు ఆ స్థాయి ఉంది కాబట్టి నువ్వు జర్నీ చేస్తున్నావు, పిఎస్ఎస్ఎం లో ఉంటున్నావు. మనకు పిఎస్ఎస్ఎం నేను గొప్పగా చెప్పుకోవడానికి కోసం కాదు, నువ్వు ఆ లెవెల్ ఆఫ్ ఏమంటారు ఇది పెట్టినాడు, సిలబస్ పెట్టినాడు. అందరు కింద నుంచి మొదలు పెడతారు, పాదసేవ నుంచి మొదలు పెడతారు. పిఎస్ఎస్ఎం థర్డ్ డే నుంచి మొదలు పెడుతుంది, నోట్తో నుంచి మొదలు పెడుతుంది, నుదిటి కాడికి పోతుంది, ఆ తర్వాత బ్రహ్మస్థానానికి పోతుంది. పైన 3 చెప్తుంది. మిగతా ఆధ్యాత్మిక సేవలో పెద్ద పెద్ద కలర్ వేసుకున్న డ్రెస్సులు వేసుకున్న స్వామీలు, భూమికి తగిలేంత ఎంటుకలు ఉన్న స్వామీజీలు పాదాల దగ్గర నుంచి చెప్తా ఉన్నారు. ఇంకా మూలాధారం నుంచి కూడా కాదు, పాదాల నుంచి చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము, మంచిగా జీన్ ప్యాంటు టీషర్ట్ వేసుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి చెప్తున్నాం, నోటి దగ్గర, ఆ తర్వాత నుదిటి దగ్గర, ఆ తర్వాత సహస్రం చెప్తున్నాం. అంటే ఎంత స్టాండర్డ్ లో ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం మనం డైరెక్ట్ ఐఏఎస్ సిలబస్ చెప్తా ఉన్నాం. ఐఏఎస్ సిలబస్ చెప్పేటప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, మన మాట ఎట్లా ఉండాలి, మన ప్రవర్తన ఎట్లా ఉండాలి. ఊరికి అయిపోయినా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, నేను పెద్ద గురువుని, నేను ఎక్కువ చెప్తాను, నాకు రాముడు కనపడుతున్నాడు, కృష్ణుడు కనపడుతున్నాడు, యేసు కనపడుతున్నాడు, అల్లా కనపడుతున్నాడు అంటే ఆ కనపడే స్టాండర్డ్ లో మనం జీవిస్తున్నామా? ఆ ప్రవర్తన మనకుందా? మన నైతిక ప్రవర్తన కూడా మనం చూసుకోవాలి కదా, ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి కదా. ఈ రోజు నేను ఈ ధ్యాన సాధన చేసినాను, ఈ రోజు ఇది చెప్పినాను, ఎంతవరకు కరెక్ట్ చెప్పినాను? వేరే వాళ్ళని బ్లేమ్ చేసేకి చెప్పినానా, వేరే వాళ్ళని ఇంప్రెసింగ్ చేసేకి చెప్తున్నానా, లేకుంటే నాకు పాండిత్యం ఉంది ప్రకటితం చేసుకునే దానికి చెప్తున్నానా, లేకుంటే నిజంగా ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం గురించి ప్రచారం చేయడానికి కోసం వాలంటరీగా నేను పోయి చెప్తున్నానా, లేదంటే అవతల వానికి అవసరం కోసం నేను చెప్తున్నానా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా.
నోరు ఉంది కదా, ఏదో దాని మీద ఏదైనా ఒక బొమ్మ కనపడితేనే దాంట్లో ఎవడో కృష్ణుడో రాముడో వచ్చేసినాడు, దూరినాడు, నాకు ఇది చెప్పినాడు, అది చెప్పినాడు, బాబా కనపడినాడు, నా ముందర కూర్చున్నాడు, విభూతి ఇచ్చినాడు, ఇవి ఇచ్చినాడు, శంకు ఇచ్చినాడు, చక్రాలు ఇచ్చినాడు, పిరమిడ్లలో ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని చెప్తే వింటామా? మనకు కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి కదా. వాడు చెప్పిందంటే ధర్మం ఉందా, కరెక్ట్ ఉందా, వాడు సాధన కరెక్ట్ చేసినాడా, వాడి బ్యాక్గ్రౌండ్ ఏది కనుక్కోవాలి కదా. ఒక 3 గంటల సినిమాకి పోయేదానికి అడుగుతాం, దానికి డైరెక్టర్ ఎవడు, ఫైట్ మాస్టర్ ఎవడు, హీరో ఎవడు, హీరోయిన్ ఎవడు అని కనుక్కుంటున్నాం. అట్లాంటిది నీ ఆత్మకి ఎదుగుదల కోసము అద్భుతమైన ప్రోగ్రెస్ చెప్తున్నాడు అని అంటే దాని గురించి కనీసం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి కదా. సెల్ఫ్ చెక్ చేసుకోవాలి కదా. ప్రతి ప్రయాణము, ఆధ్యాత్మిక ప్రయాణము మాటని చెక్ చేసుకోవాలి. నువ్వు ఎంత సాధన చేస్తున్నావో చెక్ చేసుకోవాలి, ఏం చెప్తున్నావో చెక్ చేసుకోవాలి, నువ్వు ఎంత సర్వీస్ చేసుకున్నావో చెప్పాలి. డబ్బు కాడ జాగ్రత్తగా ఉండాలి, ఆడవాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, కీర్తి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. రాను రాను ఏమైపోతుంది, నువ్వు పెద్ద మాస్టర్ని చేసేస్తే ఇంకా నా ఎంతటి వాళ్ళు లేడని ఇంకొక పెద్ద గ్రూపులు క్రియేట్ చేసుకొని ఆ ఉన్న వానికి ఏం తెలియకపోక నాకేం తెలియదంటే ఆ గ్రూప్ వాళ్ళు ఏమన్నా అనుకుంటారని వాడేదో కథలు చెప్తా అంటే, ఎందుకంటే ఆల్రెడీ వాడిని మోస్తున్నాం కాబట్టి. అవన్నీ లేకోకోకుండా మనం కూడా సుభాష్ పత్రంతటి వాడు కాగలుగుతాం సాధన చేసుకుంటే. ఒక కుటుంబము, ఈరోజు చెప్తున్నా చూడండి, ఒక కుటుంబం సాక్రిఫైస్ చేస్తే ఇన్ని కోట్ల మందికి వెలుగు నింపితే మనం కూడా సేమ్ అంతో ఇంతో ఆ పత్రిసార చేసిన దాంట్లో ఆవగింజలో ఆవగింజంతా చేస్తే ఎంతసేపు అండి ధ్యాన ప్రచారం చేయడానికి, ధ్యాన ప్రపంచం చేయడానికి, ఆయన కన్న కళలు నిజం చేసుకోవడానికి ఎంత చిన్న పని చెప్పండి. ఆ కుటుంబంలోన ఆయన 45 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రింద ఒక ఉద్యోగాన్ని అట్లా వదిలేసి వచ్చి మనలాంటి మూర్ఖులకి మనలాంటి వాళ్ళకి చెప్పడానికి ఇప్పుడు బయలుదేరితే ఆ కుటుంబంలోన ఎన్ని సమస్యలు ఉంటాయి. అన్ని సమస్యలు ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబము ఇంత మన కోసం ఆ కుటుంబం ఎంత సాక్రిఫైస్ చేసింటారు, ఆ కుటుంబం ఎంత ధన్యమైన కుటుంబం, ఆ కుటుంబం వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేసినారు. పత్రిసారి అంటే వాడు 365 రోజులు ఒక మిషన్ రోబో, ఆయన ఒక రోబో అంతే, మామూలుగా పని చేయలేదు, మిషన్ అంతే. సో ఆయనకు కానీ నిజంగా అంటే ఫిజికల్ బాడీని కూడా సోల్ లాగా అట్లా ట్రావెల్ చేసేది కాదు. ఏంటంటే ఆయన మాదిరి ఉపయోగించుకున్న ఫిజికల్ బాడీ ఎవడు ఉండలేడు, మిలాబ్రరపలాగా ఉపయోగించుకునేటోడు. అదొకటి లేక వదిలేసినాడు. కానీ ఆ శరీరాన్ని ఎంతవరకు మిక్సీ లేకేసి గ్రైండర్ లేకేసి తిక్కి తిక్కి తొక్కు 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 చేసేసుకున్నాడు శరీరాన్ని. ఎందుకంటే ప్రత్యక్ష నిదర్శనం మేము. ఆ రోజు 50 మంది రోజు ఉన్న రోజు నుంచి తన పాడె మోసేంత వరకు నేనున్నా, లాస్ట్కి నేనే మోసిన. ఎందుకు ఇంత పచ్చికి చెప్పాలి అని అంటే ఆయన చేసిన శ్రమ నాకు తెలుసు, పిఎస్ఎస్ఎం లో ఉన్న శ్రమ నాకు తెలుసు, పిఎస్ఎస్ఎం ఎట్లా మొదలైందో నాకు తెలుసు. అంత చిన్న విషయం కాదు, అంత ఈజీ కాదు పిఎస్ఎస్ఎం అంటే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏదో ఏదో పోయి చెప్పొచ్చు, అందరికి ఓపెన్ ప్లాట్ఫామే ఇది, ఏదంటే అది చెప్పొచ్చు. ఆధ్యాత్మిక సేవలోన అవతల వాడిని మిస్గైడ్ చేస్తే మళ్ళా వాడిని కరెక్ట్ చేయడానికి జన్మ జన్మలు ఎత్తి 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 వాడిని కరెక్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాలా. ఒకసారి పోయి పత్రిసారి మాటలు వింటే జాగ్రత్తగా ప్రతి మాట పత్రిసారి మాట వింటే అప్పుడు చెప్తాడు, నాయన నువ్వు అవతల వాడిని మిస్గైడ్ చేస్తే వాడిని మళ్ళా కరెక్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ ఎత్తాలా. ఎవడు గురించి ఏదో 4 మాటలు చెప్పి అయ్యో వీడు పెద్దోడు అనిపించుకునే దానికోసము నువ్వెందుకు అన్నిసార్లు రావాలా. వానికి ఏదో నోటికి వచ్చిన ఏదేదో అడ్డమైన మాటలు చెప్పి వాడిని ఏదో మిస్గైడ్ చేసి మళ్ళా నువ్వు కరెక్ట్ పైకి పోతూ ఊరుకుంటావా. రారా నాయన ఆ మేడంకి ఏదో చెప్పినావు నువ్వు, అది ఇది లేనిపోయిందంతా, అబ్బా పిరమిడ్ విజయ్ గొప్పోడు అనుకోవాలని అనిపించుకోవాలని ఆ మేడంకి ఏమేమో చెప్పినావు, నువ్వు రారా, అవన్నీ తప్పు కదా. నువ్వు మళ్ళీ ఆ మేడం ఎత్తుతుంది ఎక్కడో దగ్గర, ఆ మేడం ఎత్తదు అనుకో, పిరమిడ్ పైకి వెళ్ళిపోతారు కాబట్టి నువ్వు ఇంకా కొత్తగా ఇంకో 2 కోట్ల 3 కోట్ల మంది చెప్పేకి రారా పోరా నువ్వు కిందికి అని అంటే నీకెందుకు అబద్ధం చెప్పాలా, ఆ కర్మ నాకెందుకు, మళ్ళా నేనెందుకు కిందికి రావాలా, నాకు అవసరమా ఇవన్నీ. నువ్వు సర్టిఫికేట్ ఇస్తే ఎంత, సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఎంత, నువ్వు గొప్పోడు అనుకుంటే ఎంత, గొప్పోడు అనకపోతే ఎంత, నా పని నేను చేసుకోవాలి కదా. నాకు తెలిసింది ఏ చెప్తే ఏ చెప్పాలా, బి తెలిస్తే బి చెప్తా. నువ్వు గొప్పోడు అన్నంత మాత్రం నేను గొప్పోడు ఏం కాదు, నువ్వు ఎవడు లేదా నువ్వు పనికిమాలోడు అన్నంత మాత్రం నేను పనికిమాలోడు అయితే కాదు కదా. కదా నీ సర్టిఫికేట్తో నాకు అవసరం లేదు కదా, నాకు తెలుసు కదా నేనేందో నాకు నా అంతరాత్మకు తెలీదా. అందుకనే నా అంతరాత్మ ఏమైతే చెప్తుందో
నేను ఏ విధంగా అయితే నేను ఏ విధంగా ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాలా. చెప్పేక ముందు నేను ఏం మాట్లాడుతున్నానో తెలుసుకోవాలా, ఏ కర్మ అయితే చేస్తున్నానో తెలుసుకోవాలా, ఎంతవరకు చెప్పాలా, ఏం చేయాలి, మనం ఎంతవరకు సాధన చేస్తున్నాం, ఎంతవరకు సర్వీస్ చేస్తున్నాం, ఆ సర్వీస్లో నిజాయితీ ఉందా, ఆ సాధనలో సిన్సియారిటీ ఉందా, ఆ చదివేటప్పుడు అవతల వాడు చెప్పేటప్పుడు సరిగ్గా ఎక్కించుకుంటున్నామా. నాలాంటి వాడు కొద్దిగా లేటుగా ఎక్కించుకోవచ్చు, కానీ మీలాంటి వాళ్ళు ముందర ఎక్కించుకుంటారు కదా, మీకు అర్థమవుతుంది కదా. మా లాంటి వాళ్ళు కొంచెం వెనకలకు వచ్చిన వాళ్ళం కాబట్టి అది ఏదో ఈ మధ్య కాలంలో ఏవేవో చెప్తా ఉన్నారు, అవన్నీ అవన్నీ పట్టుకోవాలంటే ఎంత కష్టమైన విషయం. ఆ ఆ రోజుల్లో ఏం లేవు కదా, ప్యాంప్లెట్లే పంచాలా. ఈ రోజే ఈడని ఇంట్లో కూర్చొని ఆ రోజే కానీ పత్రిసారికి కానీ కొంచెం సాఫ్ట్వేర్ అవి ఇవి నేర్చుకుని అంటే ఈ పాటికి మొత్తం ఏకం చేసేసి కలగాపులగం చేసి ఆయన క్రియేట్ చేసి ఛార్జ్ పెట్టి ఆయన క్రియేట్ చేసి దీని అంతా ఏందేందో చేసి వెళ్ళిపోతా అంటే తెలియక బచాయించినాము, కానీ మన అట్లా వాళ్ళకి అవకాశం ఇచ్చినాడు. అది కానీ చక్కగా కూర్చొని చేసుకోవాలనుకుంటే ఒక వారంలో చేసుకొని కానీ చేసుకుంటే ఇంకా అది కూడా ఇచ్చేవాడే కాదు అవకాశము. ఈ జూమ్ సెక్షన్లు కూడా అవసరం లేదు, ఇంకా అందరు థాట్ పవర్లతోనే మాట్లాడుతుంటే ఎట్లా దయదలిసి అదొకటి వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు ఆయన. టైం ఏందనుకుంటా మేడం? 7:30 వరకు సార్, 7:30 వరకు ఉంది సార్. అంటే ఇంకా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. అందుకనే ఏదైతే గురువు నీకు ఏదైతే నీ గురువు ఇచ్చినాడో, ఏదైతే గురువు చెప్తా అన్నాడో ఫస్ట్ మనము అక్కడి నుంచి మొదలు పెడదాం. మన ఆధ్యాత్మిక ప్రయాణం అక్కడి నుంచి మొదలు పెడదాం. అప్పుడు మనలోన ఈ ఈ భాగంలోన వచ్చిన ఈ భూలోక యాత్ర సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి. ఫస్ట్ చెక్ చేసుకుందాం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఈ రోజే మనం ఒక ప్లాన్ చేసుకుందాం. ఈ రోజు నాకున్న నాకున్న వీక్నెస్ ఇది, నాకున్న స్ట్రెంగ్త్ ఇది, నాకున్న బ్యాక్గ్రౌండ్ ఇది, నాకున్న గ్రూప్ ఇది, నాకున్న ఫ్రెండ్స్ ఇది. నీకు ఈ ఫ్రెండ్ జూమ్ సెషన్ బాగా చేస్తాడు, ఈ ఫ్రెండ్ అనగ్రంగా మాట్లాడగలుగుతాడు, ఈ ఫ్రెండ్ అద్భుతంగా రాయగలుగుతాడు. ఆ గ్రూప్ అంతా చేసేసుకొని దాన్ని ఎట్లా స్ప్రెడ్ చేద్దాం. ఏ కొత్త వాళ్ళకి పోదాం, కొత్త వాళ్ళ దగ్గరికి ఏ ఇన్స్టిట్యూట్స్కి పోవాలా, ఏ కాలేజీలకు పోవాలా, ఎక్కడికి పోవాలా అనేది అద్భుతంగా ధ్యాన ప్రచారానికి ఎప్పుడైతే మొదలవుతుందో అక్కడ నేర్చుకునేది మొదలవుతుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నప్పుడు కొత్త వాళ్ళ సమస్యలు మనకు చెప్తారు. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళని విన్నప్పుడు మనకి ఏదో ఏమి ఉండకపోయి ఉండొచ్చు, మనం పర్సనల్ తీసుకొని పోయి ఉండొచ్చు, తీసుకోకపోయి ఉండొచ్చు మన సమస్యల్ని. అప్పుడు వానికన్నా సమస్యలు నాకు తక్కువ ఉన్నాయి కదా, వానికన్నా సమస్యలు నాకు చాలా తక్కువ ఉన్నాయి కదా, అది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇండైరెక్ట్ గా మనల్ని మోటివేట్ చేసుకోవచ్చు, అది ఒక ఉపయోగం పడుతుంది కదా. కాబట్టి ప్రతి వాళ్ళ దగ్గర ఎందుకు సార్ చెప్తాడు, నువ్వు ఫస్ట్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పాయా. ప్రతి వాంతో సజ్జనతో సాంగత్యం చేయి, సజ్జనుడితో సాంగత్యం అన్నాడు సార్. నోరున్నంతో సాంగత్యం చేయమని లేదు. సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన వాడితోన, సాధన చేసిన వాడితోన, సరైన జీవితం జీవించేవాడే సజ్జనుడు. కాబట్టి వాంతో డైలీ నువ్వు సజ్జన సాంగత్యం చేయమన్నాడు, సరైన బుక్కులు చదవమన్నాడు, సరైన ధ్యానం చేయమన్నాడు, పిరమిడ్ కట్టుకోమన్నాడు. ఆటికి నా దగ్గరికి వచ్చింది 51.51 డిగ్రీస్ కాడికి నీళ్ళు పెడతా. ఇప్పుడు కరెక్టా మేడం? అప్పుడు పాపయ్య ఫంక్షన్ హాల్లో ఎక్కడ చెప్పానంటే, నా ఫ్రెండ్స్ మోసం చేయడం వల్ల మార్గంలోకి వచ్చిన తర్వాత పత్రి సార్ నాకు, అయ్యా ఈ భూలోక యాత్రలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తున్నాను, నేను పిరమిడ్ చేసుకుని నీ లైఫ్ లాంగ్ నువ్వు అందరికి పంచాలి అని, అమ్మాలి అనే ఉద్దేశంతో నాకు ఏ పని అయితే నాకు అప్పచెప్పాడో ఆ పని మొదలు పెట్టాను నేను. ఆ పని మొదలు పెట్టినప్పుడు ఏమైపోయింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి తెలుసుకున్నాను. నేను ఆర్ట్ స్టూడెంట్ని కాబట్టి దాన్ని ఎట్లా చేయాలి ఏందని నాకు ఒక మిత్రుడు, నా గైడ్, ఆయన నాకు ఈ పిరమిడ్ చేసే విధానం గురించి నాకు చెప్పాడు. అప్పుడు నేను నేర్చుకున్న తర్వాత, ఆయన పాప దయదలిసి నాకు నేర్చుకున్న తర్వాత దాన్ని నేను కొన్ని నెలలు నా పైన నేను ఎక్స్పెరిమెంట్ చేసుకొని, బ్లేడ్ తీసుకొని కోసుకొని పిరమిడ్ దాని అనుకోకుండా కోసుకుంటే దానిపైన పిరమిడ్ పెడితే మామూలుగా ఏం చెప్తారని అంటే, పిరమిడ్ గురించి అంతా డౌన్లోడ్ చేసుకొని, అప్పట్లో ర్యామ్ ఉండేది, ఇంటర్నెట్ ఇంత ఫాస్ట్ ఉండే, నైట్ 12:30 కూర్చుంటే 5 o'clock వరకు ఎంతవరకు డౌన్లోడ్ చేయగలిగితే అంతవరకు డౌన్లోడ్ చేసి ఫ్లాపీలు ఉండేది, దాంట్లో ఎక్కించుకొని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఎంత చెక్ చేసుకునేటువంటి.
ప్రపంచంలోన ఎక్కడెక్కడ రీసెర్చ్ జరిగింది, పిరమిడ్ పైన రీసెర్చ్ ఎవరు చేశారు, ఏ ఏ గ్లోబల్ ఏ ఏ థీసిస్ ఎవరెవరైతే సబ్మిట్ చేసినారు, ప్రపంచంలో ఎంత రీసెర్చ్ జరిగింది అనేదంతా మొత్తం దాంట్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్ని పేజీలు డౌన్లోడ్ చేసుకొని దాన్ని అంతా కూర్చొని అండర్లైన్ చేసేసుకొని, ఆహా ఈ ఈ ప్రొఫెసర్ ఈ రకంగా పిరమిడ్ మీద రీసెర్చ్ చేసినాడు, ఈ ఇంజనీర్ ఈ రకంగా బిల్డ్ చేసుకున్నప్పుడు ఆ డిగ్రీస్ ఎందుకు అట్లా పెట్టినారు, ఆ తర్వాత ఎందుకు ఆస్ట్రల్ మాస్టర్స్ పిరమిడ్ గిజాలోనే ఎందుకు కట్టినారు, గిజా పిరమిడ్ ఎక్కడైతే ఉందో ప్రపంచ మ్యాప్ లోన అది సెంటర్ పాయింట్ కాబట్టి ఎర్త్ ని బ్యాలెన్స్ చేయడానికి ఆ మాస్టర్స్ అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు అంత బ్రిక్స్, ఇంత పెద్ద బ్రిక్స్ ఎందుకు వాడినారు, ఎందుకు 51.51 డిగ్రీస్ అని ఎందుకు పెట్టినారు, లోపల కింగ్ ఛాంబర్స్ ఎందుకు పెట్టినారు, క్వీన్ ఛాంబర్స్ ఎందుకు పెట్టినారు, లోపల పాలు పెడితే ఎందుకు ఎక్కువ రోజు చెడిపోకోకుండా, బ్యాటరీ పెడితే ఎందుకు చెడిపోకోకుండా, పూలు పెడితే ఎందుకు ఫ్రెష్గా ఉంటున్నాయి, తాజాగా ఆకుకూరలు పెడితే ఎందుకు అట్లా అవుతున్నాయి, ఫ్రూట్స్ పెడితే ఎందుకు అట్లా అవుతున్నాయి, ఆ లోపల పిరమిడ్లను ఒక రాయి పెడితేనే దాన్ని ఆ తర్వాత ఫోటో తీస్తే దాని ఆరా ఇంత పెద్దగా ఎందుకు అయింది, అన్ని ఒకరు అంత కూర్చొని రీసెర్చ్ దాని గురించి కొద్దిగా తెలుసుకొని ఎప్పుడైతే దాని గురించి తెలుసుకుంటే దాని వెనకల అబ్బబ్బబ్బబ్బా ఇది ఆషామాషి పైన పని కాదు, ఇది బాధ్యతతో కూడుకున్న పని, ఇది కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయొచ్చు, ఏ రోగాన్నైనా తగ్గించవచ్చు. ప్రాక్టికల్ గా చెప్తున్నా, ఏ రోగమైనా పిరమిడ్ లోన తగ్గించవచ్చు. ఇది ఓపెన్ స్టేట్మెంట్. కావాలంటే ఎవరైనా సెర్చ్కి వెళ్ళండి, పిరమిడ్కి వెళ్ళండి, సెర్చ్కి వెళ్ళండి, ఫస్ట్ సెర్చ్ వెళ్ళి పిరమిడ్ రీసెర్చ్ కొట్టండి, పిరమిడ్ గురించి కొట్టండి, తెలుసుకోండి. అప్పుడు గొప్ప గొప్పమైన థీసిస్ అంతా నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎంతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఎంతో మంది ప్రొఫెసర్స్, లెక్చరర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, రకరకాల వాళ్ళు, గవర్నమెంట్లు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ అందరూ రీసెర్చ్ చేసింది నాకు తెలిసి ఒక 3 లైఫ్ టైంలు పడతాయి దాన్ని చదవాలంటే, 3 లైఫ్ టైంలు పడతాయి దాని గురించి చదవాలంటేనే అంత టైం పడుతుంది, అంత రీసెర్చ్ చేసినారు. ఏ భాగంలోనే పిరమిడ్ శక్తిని ఉపయోగించలేము చెప్పండి. నువ్వు ఉదయం లేసే నీళ్లు ఆ పిరమిడ్ లో పెట్టుకుంటే రోజు ఆ పిరమిడ్ నీళ్లు తాగండి. అన్నిటికన్నా శరీరంలో 70% నీళ్లు ఉంటాయి కదా, ఆ 70% నీళ్ళలో కణజాలాలు ఈ శరీరంలో ఉన్న నీళ్ళని ప్యూరిఫై చేస్తుంది, బాడీలో ఉన్న ప్రతి అణువుని ప్యూరిఫై చేస్తుంది. రోజు 1/3 హైట్ లోన పిరమిడ్ లో నీళ్లు పెట్టుకొని తాగితే అద్భుతమైన లోపల ఉన్న బ్లడ్ అంతా ప్యూరిఫై అవుతుంది. ప్రపంచంలో ఫాస్ట్ గా తేనె తర్వాత ప్యూరిఫై చేసేది పిరమిడ్ వాటర్. తేనె అయితే ఎంత ఫాస్ట్ గా చేస్తుందో ప్యూరిఫై చేస్తుందో వాటర్ కూడా అంత ప్యూరిఫై చేస్తుంది. లోపల అల్సర్ కాదు కానీ ఏదైనా రోగం ఉన్న పిరమిడ్ నీళ్లతో పాటు బాగా సాధన చేసి, బాగా సజ్జన సాంగత్యం చేసి, ధ్యానం చేస్తే ఎందుకు చేయాలి? ఈ 4 కూడా ఉంది, పిరమిడ్ ఒకటే కాదు కదా. ఏం చెప్తారు? ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది అంటారు. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది ఏం చెప్తారు? ఎవరికైతే కర్మలు దగ్ధం కావాలంటే జ్ఞానం చెప్తావాని, లేకపోతే జ్ఞానం అంటారు కదా, జ్ఞానాన్ని దగ్ధ కర్మానం అంటారు కదా. జ్ఞానం ఎప్పుడైతే కర్మ దగ్ధం అవుతుంది అంటున్నారు కదా, అంటే కర్మ దగ్ధం కావాలంటే వాడికి రోగం వచ్చిందంటే ఏదైనా ప్రీవియస్ ఏదైనా పాపం చేసింటేనే కదా ఈ జన్మలో రోగం వస్తుంది కదా. చిన్న లాజిక్ అది. అట్లప్పుడు ఏం చేయాల? ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అన్నారు. ఆ కర్మ దగ్ధం అయితేనే ముక్తి వస్తుంది కదా, లాజిక్కే కదా. కర్మ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు ముక్తి వస్తుంది. మన కర్మను ఎట్లా తగ్గించుకోవాలా? జ్ఞానం వల్ల తగ్గమంటారు. జ్ఞానం ఎట్లా వస్తుంది? ధ్యానం వల్ల వస్తుంది. ధ్యానం ఎట్లా వస్తుంది? శ్వాస మీద ధ్యాస పెడితే వస్తుంది. అన్నిటికన్నా ఫాస్ట్ ఎక్కడ పోతుంది? మన టైం మనం ఫాస్ట్గా రాకెట్ స్పీడ్లో అంటే పిరమిడ్లో కూర్చుంటే అవుతుంది. చూడు ఎక్కడ పెట్టినాడు లింక్. పిరమిడ్లో కూర్చుంటే ఫాస్ట్గా ఆలోచనారహిత స్థితికి వెళ్తాం. ఫాస్ట్గా ఆలోచనారహిత స్థితికి వెళ్తే మన జ్ఞానం కొద్ది వరకు తెలుసుకుంటాం. ఎవరో మాస్టర్ ఎవరో అని కలుసుకుంటాం పైన. ఆ తెలుసుకున్న జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో కర్మ దగ్ధం అవుతుంది. కర్మ ఎక్కడి నుంచి వస్తుంది? గత జన్మల పాపం వల్ల వస్తుంది. ఆ పాపం తగ్గించుకోవాలంటే ఏం చేయాలా? ధ్యానం చేయాలి కదా. అంటే లింక్ ఇది, ఇంటర్లింక్ ఇదంతా. అందుకని పిరమిడ్లో చేసుకుంటే త్వరగా రోగాలు తగ్గుతాయి.
అది కూడా ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సంగత్యం చేయాలి. అప్పుడు ఆ ఫోర్స్ అనేది ఏమైపోతుంది అంటే ఒక్కొక్క రేషియోలన ఫాస్ట్గా. ఈ సైన్సే కదా చెప్తుంది. ప్రతి ప్రపంచంలో ఉన్న మన పిఎస్ఎస్ఎం ఏమి కాదు కదా. శ్రీకృష్ణుడు అప్పుడే చెప్తున్నాడు కదా, జ్ఞానానంద దగ్ధ కర్మానం అన్నాడు. మన స్లోగన్ అదే కదా. అట్లప్పుడు ఏమి కర్మ దగ్ధం కావాలంటే ధ్యానం చేయాలి కదా. ధ్యానం ఎక్కడ ఫాస్ట్గా నీకు ఆలోచన అయితే స్థితి కానీ పిరమిడ్ అన్నారు. అంతే కదా. ఇది చిన్న లాజికే కదా. ఏం కొత్తది ఏం చెప్పట్లేదు కదా. మనం కొత్తది ఏమని చెప్పినామా? ఏం చెప్పలే కదా. మన అంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నాం మనం? అంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నాం? అందుకనే ఏదో ఊరికే పిరమిడ్ పెట్టమన్నాడు, పిరమిడ్ కట్టమన్నాడు, ధ్యానం చేయమన్నాడు, అన్ని చేసే వాళ్ళకైతే నిజంగా ఆ డాక్టర్లు అవసరం లేదు కదా. ధ్యానం చేస్తే డాక్టర్లు అవసరం లేదు కదా. అరే బాబు, డాక్టర్ దగ్గరికి పోతే ఫిజికల్ బాడీకి చేస్తా అన్నాడు. మళ్ళీ మిగతా శరీరాలకు డాక్టర్కి తెలియదు కదా. ఆయన చేసే ధర్మం ఆయన చేస్తున్నాడు, కరెక్ట్గా చేస్తున్నాడు, ఆయనకు కూడా థ్యాంక్స్. మిగతా ధర్మాలు ఉన్నాయి, మిగతా బాడీలు ఉన్నాయి, ఆస్ట్రల్ బాడీ, ఫిజికల్ బాడీ, కాజల్ బాడీ, సూప్రా కాజల్ బాడీ, ఇన్ని బాడీలు ఉన్నాయి కదా. దానికి ఎక్కడి నుంచి రావాలా? ఫిజికల్ బాడీ లాస్ట్ కదా ఎఫెక్ట్ అయ్యేది. దానికన్నా ముందు అంతా డ్యామేజ్ అయ్యకుంటేనే కదా రోగం వచ్చేది. మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం? హీలింగ్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? జీరో నుంచి మొదలుపెట్టి ఫిజికల్ బాడీకి వచ్చేపాటికి హీల్ అవుతా ఉంది. అది కదా రూటు, అది కదా లెక్క. కాబట్టి ధ్యానం చేసి ఎందుకు అవుతుంది? అందరు అంటారు డాక్టర్ అవసరం లేదు కదా. అరే డాక్టర్ అవసరమే నాయన, ఎమర్జెన్సీకి అవసరమే. ఎవడో వద్దన్నాడు, కాదన్నాడు. అవసరమే. అవసరం వస్తే ఎవడికి అవసరం ఉన్నది, మనకు కాదనుకోండి. అట్లా దానికి ఒక రీజనింగ్ ఉండాలి కదా. పిరమిడ్ ఎందుకు అన్నాడు, ధ్యానం చేస్తే ఎందుకు వస్తున్నాడు? శ్వాసను గమనిస్తే ఏముంది? అన్నిటికన్నా తక్కువ ఎనర్జీ బుద్ధుడు ఏం చేసినాడు? బుద్ధుడేం పిచ్చోడా? అన్ని మార్గాలు వెతికినాడు, అన్ని సాధనలు చేసినాడు. అన్ని సాధన చేసి 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 అది అన్నిటికన్నా ఈజియెస్ట్ రూట్. ఎందుకంటే వాళ్ళకి ముందే దర్శించింటారు కదా. రాబోయే కాలంలో 2025 సంవత్సరాల పిరమిడ్ ధ్యానం వల్ల వస్తారు, ఈజీగా ప్రచారం చేయడానికి శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి ఒక పని అయిపోతుంది, వాళ్ళకి అంతా ఈజీ చేయాలని వాళ్ళ విశ్వ ప్రణాళికలు ముందే ఉండింటాయి కదా. మన అట్లా వాళ్ళు వస్తారని వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి ఇప్పుడున్న బిజీ లైఫ్ అని వాళ్ళు దర్శించింటారు కదా. అప్పుడున్న రాబోయే తరంలో ఎక్కువసేపు చేయలేరు, అంత ఈజీ ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి దానికన్నా కూర్చుంటేనే వెళ్ళిపోవాలా. పైన మాస్టర్ ఈజీగా కనెక్ట్ అయిపోతాడు, పైన ఉన్నోడు కూడా ఖాళీగా ఉంటాడు ఆ టైంకి అంతా. పాపం వీళ్ళు పోతేనే వాళ్ళని కనెక్ట్ చేసే అన్ని సదుపాయాలు పెట్టాలనుకుని వాళ్ళు అప్పుడే దర్శించి కొద్ది మందికి యాక్సెస్ ఇచ్చిన దాంట్లో పిరమిడ్ సొసైటీ వాళ్ళకు కూడా యాక్సెస్ ఇచ్చినారు పాపం పైన ఉన్న వాళ్ళు ఇంటర్ కనెక్ట్ అవ్వడానికి. ఎందుకంటే మన సోల్ వృద్ధాత్మలు కాబట్టి ఆ ధ్యానం పిరమిడ్లో చేస్తే త్వరగా రోగాలు తగ్గుతాయి. రోగాలు తగ్గడానికి కారణం పిరమిడ్ అనేది సైన్సు. పిరమిడ్ అనేది సైన్స్, ఇది మూర్ఖత్వం కాదు. ఏ ప్లాట్ఫామ్ మీదనైనా ఇది సైన్స్. సెర్చ్ కొడితే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ రోగాన్ని ఎందుకు తగ్గుతాయి? శరీరంలో ఉన్న 75% ఉన్న శరీరంలో ఉన్న నీటిని కానీ, కణాలు కానీ, కణజాలాలు కానీ పిరమిడ్లో ధ్యానం చేస్తే ఫాస్ట్గా పిరమిడ్ హీల్ అవుతుంది. శరీరము, ఫిజికల్ బాడీ హీల్ అవుతుంది. ఆ తర్వాత పక్కనున్న ఎథరిక్ బాడీస్ హీల్ అవుతాయి. లోపల ఉన్న బాడీస్ అన్ని హీల్ కావాలి అని అంటే ఒక రాయి పెడితేనే, కిర్లిన్ ఫోటోగ్రఫీ మీరు సెర్చ్ చేయండి, ఒక రాయి పెడితేనే దానికి ఆరా ఇంత పెద్దగా పెరిగి ఉంటుంది. అట్లాంటిది ప్రాణం లేని టమోటా 10 రోజులు 3 రోజులు వచ్చే టమోటా 30 రోజులు వచ్చిందంటే శరీరంలో ప్రాణం ఉన్న శరీరము పిరమిడ్ లో ఉంటే ఇంకెంత ఫ్రెష్గా ఉంటుంది, దాని ఆరా ఎంత ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇది చిన్న విషయమే కదా. టమోటా 30 రోజులు ఉన్నప్పుడు బ్లేడ్, అతి షార్పిన్ అయిన బ్లేడ్ కూడా రీఛార్జ్ అవుతా అన్నప్పుడు, రీషార్పిన్ అవుతా అన్నప్పుడు, చెడిపోయిన సెల్ కూడా ఆ బాడీ ఆ సెల్ దాంట్లో పని చేస్తా అన్నప్పుడు, మళ్ళా ఇంకోసారి యూజ్ అవుతా అన్నప్పుడు, రీయూజ్ అవుతా అన్నప్పుడు, శరీరంలో ప్రాణంలో ఉన్న శరీరము, దీనికి అన్ని జ్ఞానం కలిగిన శరీరము, దీనికి లైవ్ ఉన్న శరీరము, చెట్టు నుంచి వేరు చేసిన టమోటానే 30 రోజులు ఉంటున్నప్పుడు బాడీ కనెక్ట్ అయ్యి, పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి, విశ్వానికితో కనెక్ట్ అయ్యి, తాను బాడీ హీల్ చేసుకునే కెపాసిటీ ఉన్న ఈ శరీరము ఇంకెంత ఫాస్ట్ అవుతుంది పిరమిడ్ లో. అది సైన్స్ కదా, రీసెర్చ్ చెప్పింది కదా, అన్ని పేపర్స్ ఉన్నాయి కదా. కాబట్టే కదా మనం పిరమిడ్లు కడతా ఉన్నాం.
దాని వెనకాల సైన్స్ దాగి ఉంది. ప్రతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సైంటిఫిక్ బేస్డ్, ప్రతి దానికి ఎవిడెన్స్ బేస్డ్, ప్రతి దానికి సబ్జెక్ట్ ఉంది. ఊరికి ఏదో చెప్పడం కాదు. రా పిరమిడ్లో పాలు పెట్టు, నీళ్లు పెట్టు, టమాటా పెట్టు, కాయగూరలు పెట్టు, పూలు పెట్టు, రీషార్పిన్ అయ్యే రాయి పెట్టు, కావాలంటే దాని కిర్లన్ ఫోటోగ్రఫీ తీసుకో, ముందు తర్వాత, ఆఫ్టర్ బిఫోర్ అన్ని నువ్వు సైన్స్ ప్రకారంగా నువ్వు డైరెక్ట్ డేటా ఉంది కదా. వాడి కళ్ళు చూపు పోయినాయి, ఒక ఆప్థమాలజిస్ట్ దగ్గరికి పో, ఈ రోజు వాడి కళ్ళు చూపించుకో, ఒక 6 నెలల తర్వాత మళ్ళీ సైట్. ప్రపంచంలోనే కంటికి చూపుకి ఒకటే కదా లేనిది, మెడిసిన్ లేనిది. ఆ మెడిసిన్ లేని దాన్ని ఒకసారి డాక్టర్ దగ్గరికి పోయి చెక్ చేయించుకో, మళ్ళీ పిరమిడ్ అద్దాలు పెట్టుకో, మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. వాడు సాధన చేసుకునే దాన్ని బట్టి. ఆస్తమా ఉంది, చెస్ట్ గిడి పెట్టుకో, ఒక ఎక్స్రే తీసింటాడు, అప్పుడే తెలిసిపోతుంది ఆ ఫ్లమ్ ఏరియా ఎంత ఉంది. లేదంటే బ్రెయిన్ వాడికి ఏదో ట్యూమర్స్ వచ్చింటాయి, ఒక 30 రూపాయలు క్యాప్ పెట్టుకొని రోజంతా పని చేయి, ఆ ట్యూమర్ కరిగిపోతుంది. పెద్ద పనేం కాదు కదా. పరివర్తన వాటర్లో పరివర్తన జరిగినప్పుడు, శరీరంలో పరివర్తన జరుగుతా ఉన్నప్పుడు, బాడీస్ అంతకి ఎనర్జీ చేస్తున్నప్పుడు, శరీరంలో ఎక్కడ ఎనర్జీ కావాలనో, ఎక్కడైతే హీల్ కావాలనో అక్కడికి మన ఎనర్జీస్ అంతా పోయి మన ఫిజికల్ బాడీ దాన్ని హీల్ చేయగలుగుతున్నప్పుడు శరీరంలో ఏ రోగం ఎందుకు తగ్గింది? మన లింక్ ఎక్కడ పెట్టినాము? ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానానికి కర్మానం. ధ్యానం వల్ల ముక్తి అన్నప్పుడు కర్మ దగ్ధం కావాలి అని అంటే పిరమిడ్లను త్వరగా అవుతుంది అన్నారు. మళ్ళా మనకు ఒక ఎగ్జంప్షన్. అంత ఈజీ మార్గమే కదా. అరటిపండు వలిచి పెట్టి, పంచభక్ష పరమాన్నం పెట్టి, నాయన నువ్వు ఎక్కడ పోతురా నాయన, నువ్వు వీడు కూర్చొని నోరు మూసుకొని కళ్ళు మూసుకొని ఆ శ్వాసను గమనించరా నాయన, పిరమిడ్లో ఎడనో ఒక మూలకు కూర్చో, ఆ మేడమో ఎవరో ఆ సారో కట్టిన పిరమిడ్లో నా మూలకు కూర్చొని ధ్యానం చేసుకోరా, నీకు అన్ని తగ్గిపోతాయని సార్ అంతగా చెప్పి నువ్వు అరిసిపోతే ఈజీ చేసే పని ఎంత ఈజీ పని. మొత్తం ప్రోడక్ట్ అంతా పబ్లిసిటీ చేసేసినాడు, ఇంటింటికి చేర్చినాడు, వీధికి చేర్చినాడు. చెప్పంది చెప్పుకోకుండా శరీరాన్ని కుళ్ళబడుచుకొని దాన్ని ఎట్లా చేయాలంటే ముద్ద చేసి దానికి ఏ రకంగా అయితే ఒక మనిషి ఎంత కష్టపడగలుగుతాడో 24 గంటలో ఆ శరీరాన్ని అంత ఓనం చేసేసుకొని కొంతమంది మూర్ఖుల కోసం తిరిగినాడు. జ్ఞానుల్ని చేయాలని, విశ్వమంతా పిరమిడమయం చేయాలని, విశ్వమంతా జ్ఞానమయం చేయాలని, విశ్వమంతా ధ్యానమయం చేయాలని, విశ్వమంతా శాకారమయం చేయాలని, విశ్వమంతా ఆనందంగా ఉండాలని, విశ్వమంతా శాంతియుతంగా ఉండాలని, విశ్వమంతా ఆధ్యాత్మికంగా విరజిల్లాలని, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం విశ్వమంతా చేసేస్తే ప్రతి ప్రాణి పట్ల కరుణతో ఉండమని చెప్పినాడు. ఇంత పెద్ద బాధ్యత ఒక్క కుటుంబం సాక్రిఫైస్ చేయడం వల్ల ఆయన టైం 45 సంవత్సరాలు 24 గంటలు ఇంటూ లెక్క వేసుకుంటే అన్ని గంటలు మన కోసం పనిచేసినప్పుడు, ఇంత ప్రపంచాన్ని సృష్టించగలిగినప్పుడు, ఇదే శరీరము, అదే కళ్ళు, అదే శరీరము, అదే తత్వంతోన, అదే పూర్ణత్వంతో లింక్ అయిన శరీరాలు మనం ఎంత పని చేయాలి? మనకు బాధ్యత లేదా? మనకు బాధ్యత ఉంది కదా. మనం కూడా విశ్వ ప్రణాళికలో భాగము, నేను పూర్ణాత్మ ఏవేవో చెప్తా ఉంటాం కదా. ఆయన చేసినంత ఆయన చేసిన దాంట్లో అనువంత పని చేసేసాలి మనం. ఇప్పుడున్న ఇంతమంది రోజు 1 గంట సేపు ధ్యానం, 1 గంట సేపు స్వాధ్యాయం, 1 గంట సేపు సజ్జన సంగతి, 1 గంట సేపు కనపడినోడికంతా నాన్న ధ్యానం అంటే ఇది, స్వాధ్యాయం అంటే ఇది, సజ్జన సంగతి కేటాయించు. ఎంత నువ్వు చెప్తే అంత నీకు పుణ్యం. మాటల వల్ల కాదు, నేను చెప్పిన రీజన్ కూడా. పత్రిసారి ఏమన్నాడు? మానవ సేవే మాధవ సేవ. హైయెస్ట్ సర్వీస్ ఏమన్నాడు? ఆధ్యాత్మికమైన సర్వీస్ అన్నాడు. అన్నిటికన్నా పెద్ద సర్వీసు అది. ఆషామాషి మాట కాదు అది. దాన్ని లోతుగా చర్చించి ఒక 3 రోజులు కూర్చొని ధ్యానం చేయ. నువ్వు చెప్పే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే ఒక పదము ఒక లైఫ్ టైంకి, ఒక సోల్కి పూర్ణాత్మలో లీనమయ్యేంత వరకు వాడు చచ్చిపోతాడు కదా అవగాహన లేకోకుండా. ఒకవేళ వేరేవాడు, మనోడు కాదు, వేరేవాడు అప్పుడు పైకి పోతేనే ఆ ప్రొజెక్టర్ వేస్తారు కదా. ఆ ప్రొజెక్టర్ వేసుకున్నప్పుడు నువ్వేం రా అంటే, అరే భయ్ ఆ మేడం చెప్తే నేను వెళ్ళలేదు సార్. అప్పట్లో వచ్చే నా మేడం మా ఇంటి పక్కనే ఉండే, రోజు క్యాప్ పెట్టుకొని పొద్దున్న లేచినప్పుడు పోయి ఆయన చెప్తా అంటే ఆమె చూసి లిఫ్ట్ లో నుంచి కాకుండా కింద స్టెప్స్ లో నుంచి దిగిపోతా ఉంటేని, అరే మేడం ఆ మేడం మాట ఏంటంటే ఈ దరిద్రమైన జీవితం చేసి ఆ కోడి ఆ కుక్క తినుకోకుండా నేను అప్పుడే ధ్యానం చేసుకుంటే మళ్ళా కిందికి పోయే పని లేకోకుండా ఉంటుంటేని. అయ్యో ఆ మేడం నిజంగా అంటే ఆ మేడం చూసినప్పుడు ఇంత భయం అవుతా అండి నాకు.
అని వాడు ఆడ కూర్చుంటేనే ఆ మాస్టర్స్ పిలుస్తారు. అరే మూర్ఖుడా, వాళ్ళు చెప్పేది పాపం అన్ని పనులన్నీ విడిచిపెట్టుకొని నీ ఎట్లా నా కొడుకు కోసమే కదా చెప్పేది, పాపం వాళ్ళంతా తిరిగింది, నువ్వైతే పరిగెత్తిపోతుంది. నువ్వు వాడేమండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, నేను పెద్ద కోటీశ్వరుడు అండి, మా నాయన ఎమ్మెల్యే అండి, మా నాయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి, మాకు ఇన్ని కార్లు ఉన్నాయండి, మాకు ఇంత పెద్ద పొలం ఉందండి. అన్ని పొలం ఏం చేసి వస్తుందిరా నాయన, ఇదే కదా వదిలిపెట్టేసి వచ్చింది. కనీసం నీ శరీరాన్ని బాడీ వెకట్ చేసి నేను కానీ మూడో రోజు నేను ఎవడు కూడా చూడు. 30 రూపాయలు కూడా పనికిరాని బాడీని పట్టుకొని ఓ ఎగిరెగిరి వస్తావు కదా నువ్వు, 30 రూపాయలు కూడా ఎవడు కొనుక్కోడు. మన బాడీ వెకట్ చేస్తే ఇంటి బయట పడేస్తారు. 30,000 కోట్ల బిల్డింగ్ లో ఉన్నోడు కూడా బయట పడేస్తారు ఆడ. ఆ పడేసేస్తారు. కనీసము ఏమంటారు, ఫస్ట్ అయ్యో మంచోడండి చెడ్డోడండి ఏదో చెప్తారు. ఆ తర్వాత ఎప్పుడు వస్తుందమ్మా పెద్ద కూతురు అని అడుగుతారు. ఇంకొక 4 గంటలు పోతే చిన్నమ్మ ఎప్పుడు వస్తుంది అంటారు. అమెరికాలో కూతుర్లు అందరు ఈడుంటాడు, అమెరికాలో పిల్లల్ని పెట్టింటారు కాబట్టి అమెరికాలో ఉంటే గొప్పోడు అనిపించుకోవాలని వీని తాపత్రంతో వాడిని ఆడ పంపిస్తే వానికి ఫ్లైట్ టికెట్లు దొరక్క, లేకుంటే ట్రంప్ అనేవాడు నువ్వుగానే పోతే రానంటే వాడు ఆడే ఉంటాడు. వాడు కూడా లాస్ట్ కి దహన సంస్కారాలు కూడా ఈ మధ్య కాలంలో ఇవే అయినాయి. ఏమైనాయి, జూమ్ సెషన్ లో కర్మకాండాలు చేస్తున్నారు. పోనీ అట్లన్నా అనుకో, పోనీ ఆడబండ పెట్టేసేసినాడు అంటే అంత పనికిరాని శరీరాన్ని అమ్మ త్వరగా అది లావ్ అయిపోయింది, నల్లగా అయిపోయింది, ఇంజక్షన్ వేసినా కానీ 24 గంటల కన్నా ఎక్కువ పెట్టకూడదు అన్నారు డాక్టరు. వీడిని తీసుకుపోయి ఆడవుతాడు, పడేయండి దీన్ని తీసుకుపోయి ఆడ గుంతలో పోయి పెట్టాలా, లేదంటే కాల్చనైనా కాల్చమని చెప్తున్నారు అని. ఎవడు పెట్టుకోడు కదా. నీ 50 లక్షల రూపాయల శరీరము, 50 లక్షల రూపాయలు బంగారు కడియాలు అవి ఏవో పెట్టుకుంటారు కదా, అవన్నీ కూడా పనికిరాంది ఆడ పడేసి పోయేసినాడు. వాడు అంటాడు మాది పెద్ద బిల్డింగ్ అంటే, అరే నాయన నీకున్నది పర్మనెంట్ గా ఉండేది 3.5 by 6 ఫీటే, అది కార్నర్ ప్లాట్ ఇప్పుడే సెలెక్ట్ చేసుకో, ఆడే గుంచుతారు అంటే 3 ఫీట్ వెడల్పు 6 ఫీట్ పొడుగు, అదే నీకు పర్మనెంట్. ఇంకా అంతకన్నా ఏం పెద్ద అది నీ దరిద్రమైన బాడీని ఒకవేళ ధ్యానం చేయకపోతే నీ దరిద్రమైన బాడీ దాంట్లోకి పెట్టడానికి. నువ్వు దాన్ని లెక్కేయకుండా అన్ని లెక్కేస్తాడు మనిషి, అన్ని లెక్కేస్తాడు. నా కొడుకుని ఈ స్కూల్లో చేర్పియాలా, ఈ ఇన్సూరెన్స్ కట్టాలా, ఆ బిల్డింగ్ కొట్టాలా, లేదంటే హైదరాబాద్ లో ఇల్లు కట్టాలా, బెంగళూరులో ఇల్లు కట్టాలా, అమెరికాకు పంపేయాలి, అన్ని చేస్తాడు. అరే నీ అమ్మ, అన్ని చేసినోడు వాని శరీరం గురించి, వాని ఆత్మ గురించి, వాని ప్రయాణం గురించి, వాని గురించి ఎందుకనంటే అది మాత్రం టైం లేదంట. ఏదైతే కనుక్కోవాలనో దానికి టైం లేదు వాడికి, ఏదైతే వద్దో దానికి టైం ఉంది. చూడండి, మాయ అనేది ఇదే. మాయ అనేది ఎక్కడ బయట ఎక్కడ ఉండరు, శత్రువులు ఎక్కడో ఉండరు అంటారు కదా ఏదో సినిమా డైలాగ్ లో, శత్రువులు ఎక్కడో ఉండరు, నీ పక్కనే ఉంటారు. ఆ మాయ నీలోనే ఉంటది కాబట్టి ఆ మాయ ఎక్కడో ఉండడు, వాడు లోపలే ఉంటాడు. వాడు చెప్తా ఉంటాడు, ఏ అన్న ఆ మేడం మాట వద్దన్న, ఆ మేడంతో పోద్దన్న, ఆ మేడం వేస్ట్ అన్న, ఊరికి ధ్యానం చెప్పమంటదన్న, అడిగిపోన్న, వాడి దగ్గరికి పోతే 20,000 30,000 ఆదాయం వస్తుందన్న, మనం తీసుకొని పోయి ఆ కొత్త కార్ అన్న కొనుక్కోవచ్చు, బ్రాస్లెట్ అన్న కొనుక్కోవచ్చు అంట. అరే పోయి ఆ మేడంతో పోతే మళ్ళా కిందికి రాకోకుండా ఉంటది రా భయ్. ఆ మేడంతో పోతే బాగుంటది రా భయ్ జీవితము. వానికి అర్థం కాదు, ఎందుకనంటే ఎక్కువ శత్రువులు ఎక్కడో ఉండరు కదా, లోపలోడు ఉంటాడు కదా, ఆ వాడే నీ శత్రువు, ఆ లోపల ఉన్నోడే. అన్న పోద్దన్న, వాళ్ళు ఏమన్నా ఈ శరీరం ఉండేది ఎందుకన్నా, తినేకే కదన్నా, అనుభవించేకే, వాడు అనేది అనుభవించేకే కదా, లేకపోతే వాడు అన్ని వితండవాదమే చెప్తా అంటాడు. మనిషికి ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో ఆ కన్వీనియంట్దే మాట్లాడతాడు. నాకేది కన్వీనియంట్ గా ఆ మాటలే మాట్లాడతా. మనోళ్ళు కూడా చెప్తా అంటారు, మనోళ్ళు ఏం తక్కువేమన్నది కాదులే, వాడికి ఏది కన్వీనియంట్. పత్రిసారి నాకు ఇదే చెప్పినాడు. అరే భయ్, పత్రిసారి అది కూడా చెప్పినాడు, 3 గంటలు రోజు ధ్యానం చేయమన్నాడు, స్వాధ్యాయం చేయమన్నాడు, సజ్జన సంగత్యం చేయమన్నాడు, అది కూడా చేయమన్నాడు. అది కూడా చేయాలి కదా, ఎక్కువసేపు టైం తీసుకొని ధ్యానం చేయమంటారు. అందుకనే అయిపోయిందమ్మా మేడం. హలో సార్ చెప్పండి సార్. ఇంకా ఎంత టైం ఉందమ్మా? 5 minutes సార్. అవునా? అందుకనే ఈ శరీరం ఉన్నంత వరకు దీని విలువ తెలుసుకుందాం ఫస్ట్. వేరే వాళ్ళ వరకు వద్దు. ధ్యాన సేవ చేస్తే ఏమొస్తుంది, ఏ రోగమైనా ఎందుకు తగ్గుతుంది, నేను చెప్పిన సూత్రం, నాకు తెలిసిన సూత్రం అంతే. మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఏమని చెప్పినారు, ధ్యానం వల్ల జ్ఞానం వల్ల ముక్తి అన్నారు. రోగం ఎందుకు వస్తుందంటే కర్మల వల్ల వస్తుంది అన్నారు. కర్మ ఎక్కడ దగ్ధమవుతుందంటే జ్ఞానం వల్ల అన్నారు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే ధ్యానం నుంచి వస్తుంది, స్వాధ్యాయం నుంచి వస్తుంది, సజ్జన సాంగత్యం వస్తుంది. అన్నిటికన్నా ఫాస్ట్ గా హీల్ అయ్యేది ఎక్కడ అంటే అందరు రీసెర్చ్ చెప్పింది, ప్రపంచంలో అందరు యాక్సెప్ట్ చేసింది, నా గురువు చెప్పింది, నేను కనుక్కోయింది, నేను రీసెర్చ్ చేసింది. నేనైతే
కొన్ని లక్షల కన్నా ఎక్కువ అయిపోయింది, కోట్ల మందికి కూడా చెప్పిండొచ్చు, ఇచ్చిండొచ్చు, చేసిండొచ్చు, నేను చెప్పిండొచ్చు. కాబట్టి వాళ్ళందరి రిజల్ట్ కూడా అదే చెప్పినారు. నాయన నువ్వు ఇచ్చిన పిరమిడ్ ఏదో లోపల ఉన్న ఏదో ఇంతలా గడ్డ ఏదో తగ్గింది నాయన, లేదంటే క్యాన్సర్ అయితే తగ్గింది, లేదంటే ఆ షుగర్ ఉండి అది పోయింది, ఆ కండ్లు అయితే బాగైనాయి, ఆ అల్సర్ ఉండి అది పోయిందని చాలా మంది అయితే నాకైతే చెప్పినారు. అదే విషయం మీతో ప్రస్తావించినాను. అంతే కదా. అది అదంతా సైంటిఫిక్ బేస్ కదా. అదంతా స్టడీ బేస్. మన ఎదురు విజిబుల్ గా ఉంది కదా. ఇన్ని పిరమిడ్లు పిక్చర్లో కట్టుకుంటారా? ఏ ఉపయోగం లేకుండా పిరమిడ్లు ఎందుకు కట్టుకుంటారు? ఏ ఉపయోగం లేకుండా ఉదయమే బ్యాగ్ వేసుకొని పాపం మన డబ్బులు ఖర్చు పెట్టుకొని ఊరుగా రోడ్లోనే ఆడంటే ఆడ శాకాహారం అవి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం కదా. అవన్నీ ఎందుకు చెప్తాం? మనం కూడా జ్ఞానులము, మనకు కూడా తెలుసు, మనం కూడా రీసెర్చ్ చేసింటాం కాబట్టి, సత్యం మనకు తెలుసు కాబట్టి, విశ్వానికి ఇయ్యాల కాబట్టి, ప్రతి ఒక్కరికి చెప్పాలా కాబట్టి, మన విలువైన టైంని మనం కేటాయించుకొని ఎదుటివాని చెప్పేకి మనం పోతున్నాము. వాడికి శత్రువు వానితో ఉంటారు కాబట్టి కొంతమంది వినరు. వినలేని వానితో మనకు అవసరం లేదు. ఎందుకంటే పైకి పోయినాక వాడు చెప్తాడు. ఆ ప్రొజెక్టర్ వేసినప్పుడు ఆ మేడం మాట వింటే బాగుంటుంటివిరా, మళ్ళా నువ్వు కిందికి పోరా నాయన అంటే వాడు పరిగెత్తి మళ్ళీ కిందికి రావాలంటే ఎంత టైం పడుతుంది తెలుసా? నిజంగా అంటే చెప్పాలి అని అంటే పత్రిసారిని చూస్తే చాలు కర్మలని దగ్ధమయ్యేంత శక్తివంతుడు. ఇంకా చేయి పట్టుకుంటే ఇంకెంత శక్తివంతుడు, ఆయనతో జర్నీ చేస్తే ఇంకెంత శక్తివంతుడు. ఆయనే ప్రకటితం చేసుకుని నేను బుద్ధా ఈ లోకంలోకి వచ్చినాను. అంత పెద్ద వానితో నువ్వు జర్నీ చేసినప్పుడు, అంత నీకు శక్తివంతుడు అయినప్పుడు, నువ్వు ఎంత శక్తివంతమైన పని చేయాల? నీ మాట ఎంత జాగ్రత్తగా ఉండాలా, నీ కర్మ ఎంత జాగ్రత్తగా ఉండాలా, నువ్వు ధ్యాన ప్రచారం ప్రణాళిక ఎట్లా ఉండాలా, ఎట్లా చెప్పాలా, టైం ఎట్లా కన్జ్యూమ్ చేయాలి, ఎట్లా చేయాలా? ఆయన ఒక మనిషి చేసి ఇన్ని కోట్ల మంది, ఇన్ని కోట్ల కుటుంబాలు వెలుగులు నింపినాడే. ఒక కుటుంబం త్యాగం చేస్తే మళ్ళీ ఇన్ని వేల కుటుంబాలు, ఇన్ని లక్షల కుటుంబం ఎప్పుడు చూస్తే జూమ్ మీటింగ్లు వచ్చి 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 ఇన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి అసలుకి. మళ్ళీ ఇంతమంది మనం కలుసుకొని పని చేస్తే ఇంకెంత ఫాస్ట్ అవుతుంది. మనం అత్యంత శక్తివంతులం. ఎందుకంటే కూర్చొని ఒక 40 రోజులు నీనా నువ్వా అనేది కానీ చేస్తే ఆ లోపల ఉన్న శత్రువు పరిగెత్తిపోతాడు. ఫస్ట్ శత్రువులు ఎక్కడో ఉండరు, లోపలే ఉంటాడు కదా, వాడు పరిగెత్తిపోతాడు. వీడు మూర్ఖుడు, వాని మాట వాడే వినడు, సీతయ్య వాని మాట వాడే వినడు కాబట్టి ఆ చెప్పేవాడు పరిగెత్తిపోతాడు. అప్పుడు మనం చక్కగా ధ్యాన ప్రచారం చేస్తాం. అంతేనా మేడం? నాకు తెలిసింది ఇదే మేడం. నేను కాంతో ఎంతో కొంచెం మీలాంటి వాళ్ళతో 4 మాటలు నేను కొద్దిగా ధ్యానం చేసి, మీలాంటి వాళ్ళు సజ్జనులతో సాంగత్యం చేసిన వాళ్ళు, మీరు అప్పుడు మీ అట్లా వాళ్ళు అప్పుడప్పుడు కొద్దిగా నేను ఎడ కలిసినప్పుడు ఏదో మాట్లాడినప్పుడు భిక్ష చేసింటారు కాబట్టి ఆ భిక్ష జ్ఞానం నా దగ్గర ఉంది కాబట్టి, అది ఏదో నాకు తెలిసింది, నేను అంత ఇంతో నేను సాధన చేసి నేను కనుక్కున్నది కాబట్టి ఈ రోజు మీరు పిలిస్తే నాకు చెప్పే అవకాశం ఇచ్చినారు కాబట్టి, ఇంత ఉదయం అన్ని పనులు మనం ఏదో ఇందామని వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.